వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కొరకు, ఆయన కొరకు చెప్పడం అంటే కాదు, మహాతల్లి, పెద్ద మహానటి లక్ష్మీ పార్వతి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్యన మొన్న కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టింది. అందరూ ఇదైపోతారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చేస్తారు అందరికీ తెలియని విషయం. ఇప్పుడు చాలా విషయం అందరికి తెలిసి చెప్పలేని విషయం నేను చెప్తా. నేను ప్రత్యక్షంగా ఎన్టీ రామారావు గారితో తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సనత్ నగర్ ఎమ్మెల్యే, ఆయనకి టికెట్ రావడానికి 94లో ఎలక్షన్స్లో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కొరకని శ్రీహరి గారు, మోహన్ బాబు గారు రికమెండ్ చేసేసారు. మోహన్ బాబు గారు ఎన్టీ రామారావు అడిగి ఎన్టీ రామారావు గారితో మాట్లాడిన తర్వాత సనత్ నగర్ సికింద్రాబాద్ అంటే సనత్ టికెట్ వచ్చి రావడానికి 18 రోజులు నేను, మా సీనన్న శ్రీనివాస్ యాదవ్ ఎన్టీ రామారావు గారి దగ్గరికి 4 గంటలకు వెళ్ళారు. ఉదయం 4-3:30 ఎందుకంటే మంత్రులు, అధికారులు అందరూ సాష్టాంగ నమస్కారం చేసేవారు ఎన్టీ రామారావు గారికి. 4 గంటలకి ఆయన యోగా చేసి బయట ఉండేవాడు. నేను ప్రత్యక్షంగా మేము చూసాము, మేము తిరిగాము ఎన్టీఆర్ గారితో. అయితే ఆ సమయంలో లక్ష్మీపార్వతి గారు పరిచయం ఎప్పుడు పరిచయం అయినంటే, ఆయనకి పెరాలసిస్ వచ్చినప్పుడు మరి ఈ ఒకరి కోసం తప్పు చెప్పు అంటే కుటుంబ సభ్యులు ఎవరు సరిగ్గా హాస్పిటల్లో ఎన్టీ రామారావు గారికి సేవలు చేయలేదు అని ఒక బాధతో ఉన్నప్పుడు ఈ మేడం సేవ చేయడానికి వెళ్ళి సేవ చేస్తూ అంతకుముందు సంస్కృతం టీచర్గా ఎన్టీ రామారావు గారికి సంస్కృతం నేర్పిస్తూ సేవలు చేస్తూ అన్నీ చేస్తుంటే, అబ్బా ఇంత మంచి ఆవిడ అనుకున్నప్పుడు ఇద్దరికి పరిచయం ఏర్పడి బాగా తిక్కుగా పరిచయం అయిన తర్వాత మేజర్ చంద్రకాంత్ 100 days ఫంక్షన్ తిరుపతిలో జరుగుతుంది. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన కొంతమంది అంటే మోహన్ బాబు గారు లాంటి వాళ్ళ అందరి దగ్గర నేను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు ఆయన. అందరూ షాక్లో ఉన్నారు. ఆ ఫంక్షన్కి అందరం వెళ్ళడం జరిగింది. అక్కడే అనౌన్స్మెంట్ చేశారు. అలాంటి లక్ష్మీపార్వతి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఫైల్ వచ్చినా సరే అది చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరి ఫైల్ వచ్చినా సరే ఈమె టేబుల్ మీదకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అది వారం రోజులు పట్టేది, 10 రోజులు పట్టేది ఎన్టీ రామారావు గారికి వెళ్ళేసరికి. అంతా ఎవరిని దగ్గరికి రానిచ్చే టైం లేకుండే. అలాంటి మహాతల్లి వచ్చిన తర్వాత ఈ రాజేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను. అది కూడా ఆర్కే మా ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో బాధతో చెప్పాడు, మా అన్నని చంపేసింది లక్ష్మీపార్వతి గారే, ఆమె వచ్చిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. దీన్ని ఎక్కడైనా గుండెబాధలు చెప్తే ఎస్ మాకు తెలుసు ఆ విషయం, మేము కూడా ప్రత్యక్షంగా ఉన్నాం. ఈ మహాతల్లి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకుండా టీడీపీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని అందరినీ విమర్శిస్తూనే ఉంటుంది. అన్నా ఎన్టీఆర్ పార్టీ పెట్టుకొని పక్కకి వెళ్ళిపోయి శ్రీకాకుళం పాతపట్నంలోనే అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక సీటు గెలిచి ఎమ్మెల్యేగా మళ్ళీ పార్టీ పెట్టుకొని ఇవన్నీ చేస్తే, పార్టీ లేకుండా మళ్ళీ పోయి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఇష్టం వచ్చేట్టు మాట్లాడినప్పుడు నా కుటుంబం నాకు మొన్న ఎన్టీఆర్ గారు వద్దంతప్పుడు నా కుటుంబం నాకు రానివ్వట్లేదు, నా కుటుంబం నాకు ఏం చూడట్లేదు. నీకెవరమ్మా కుటుంబం? ఆయన మహానుభావుడు. తప్పో ఒప్పో ఆ టైంలో ఎవరైతే మనకు సేవ చేస్తారో, మనకు మంచిగా మనసుకు అనిపిస్తారో ఆ టైంలో సేరదీసి చేసుకోవడం జరిగింది తప్ప నీకెందుకు అసలు ఏం మంచి పని చేసే పోనీ? ఆయన చనిపోవడం కారణం చెప్పండి. ఎందుకు చనిపోయాడు ఏంటి? ఎందుకు ఎల్బీ స్టేడియంలో ఆయన చనిపోయినప్పుడు కోట్లాది మంది జనాలు వచ్చినప్పుడు నిన్ను స్టేడియంలో లేకుండా బయటకు ఎందుకు పంపించారు? అప్పుడు మీకు దేవినేని నెహ్రూ గారు ఎందుకు మీరు సపోర్ట్ చేశారు? అప్పుడు ఎవరెవరు వచ్చారు? ఏం జరిగింది? ఆ టైంలో ఎందుకు మిమ్మల్ని కుర్చీలోండి కింద దించేశారు? ఎందుకు ఎవరు తన్నారు? కుర్చీలోండి కింద ఎందుకు పడ్డారు? అన్ని విషయాలు దగ్గరుండి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మేము. ఈ మహాతల్లి వచ్చిన తర్వాత ఆ కుటుంబము కాదు, ఆ పార్టీ కాదు, అన్ని ఇబ్బందులు పడి ఇంకా ఇష్టం వచ్చినట్టు ఏడుస్తారు. ఇప్పటికైనా దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకొని కృష్ణారామ అని చెప్పి ఆయన ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ శుభ్రంగా ఉంటే సరిపోద్దు. కానీ ఇకనైనా ఇంకెప్పటికైనా ముఖ్యమంత్రి అయిపోతాను, ఏదో అయిపోతాను అనుకుంటే మాత్రం తప్పకుండా కారమ్మ. దయచేసి ఇప్పటికైనా ఎక్కడో ఒక మూలన పడుంటే
మీకు మంచిది. లేకపోతే మీ ఒక ఎన్టీ రామారావు గారి భార్య అని కొంతమంది ఉండడం వల్లే మీరు ఇంకా బయట తిరగలుగుతున్నారు. అది కూడా లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇప్పటికైనా ఇవన్నీ మానుకోమనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మన దగ్గర ఎవిడెన్స్ అంటే మేము ప్రత్యక్షంగా చూసాం. చాలా చెప్తే అందరూ చీ అని ఆమెకి ఊస్తారు. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి అంత దూరం వెళ్ళము. ఒక చిన్న వీడియో మాత్రం అందరికి చెప్తున్నాను. దయచేసి సికనేని లక్ష్మీపార్వతి గారు మా వీడియో చూస్తే మాత్రం ఇది నిజమా కాదని మీరు చెప్పండి. నేను చర్చకు రెడీ. నేను ప్రత్యక్షంగా ఉన్నాను అక్కడ, అందుకోసం చెప్తున్నాను. నేను మీ దండుపాటు పొడుస్తూ అందరికీ నమస్కారం.